मेन टेक्नोलॉजीज की तरह बोलो कंपनी पे सेल डीड అన్నోన్ పర్సన్ అనిల్ కుమార్ చేయించుకుంటారు. అన్నోన్ పర్సన్ సమ్ లేడీ ముస్లిం లేడీ ఎవరు చేస్తారు, అన్కన్సర్న్ పీపుల్. అందుకే నేను ఏమంటున్నా స్పెషల్ గా క్రియేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని కుక్డ్ అప్ స్టోరీస్ మొత్తం. బై ఫైలింగ్ సమ్ క్రియేటెడ్ డాక్యుమెంట్స్ దే అబ్టైన్ పర్మిషన్స్ ఫ్రమ్ కన్సర్న్ అథారిటీస్ ప్రాపర్లీ. ఐడి పెన్ ఎక్కడ సార్ ఐడి పెన్ ఒకటి రావాలి కదా, ఇది మా ల్యాండ్ చెప్పాలి కదా. సెంట్రల్ ఏజెన్సీస్ ఇప్పుడు సిబిఐ ఈడీ వాళ్ళకి పంపిస్తే అన్ని డీటెయిల్స్ వస్తాయి. లేదు సార్, ఇక తమ ద్వారా ఏమైనా ముందుకు పోవాల్సిండేది. ఇక లాస్ట్ దిక్కు మీరే మాకు కావాలనేసి వచ్చింది. పార్లమెంట్ లో రేజ్ చేస్తే ఇది పక్కా వీళ్ళది గతం తెలుసు. అంత కుమ్మకై ఉన్నారు సార్. ఏ అధికారి దగ్గర పోయినా, ఏ రాజకీయ అధికారులు ఇట్లా కుమ్మకై ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు ఏదైనా చొరవ తీసుకుంటే, మీరు ఏదైనా యాక్షన్ చేస్తే దీన్ని తప్పకుండా ప్రభుత్వ ఆస్తి అనేది దక్కించబడుతుంది. లేకుంటే మాత్రం అన్యాక్రాంతం అయిపోతాం. ఈ కంప్లైంట్ సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ నేను మీకు సప్లై చేస్తాను. వద్దు फोटो के साथ इन्हें ना पूरा सेट है. इसके 14 करोड़ बैंक ट्रांजैक्शन वाइट अमाउंट की बोले तो అనిల్ 14 करोड़ ఇప్పుడు సేల్ చేయాలి కదా, ఫ్లాట్ కట్టినాక సేల్ చేయాలి కదా. అవి ₹1,00,00,000 పోతున్నాయి. అవి 14 crores ఇక్కడ చిన్న बैंक का डिटेल्स బ్యాంక్ డీటెయిల్స్ వచ్చాం మేము, అంటే వాళ్ళు ట్రాన్సాక్షన్ ఇచ్చిన డీటెయిల్స్ మీకు ఇచ్చాం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంత పెద్ద తదంగం జరుగుతుంది, ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంత పెద్ద వ్యవహారం జరుగుతుంది. ₹1,000 కోట్ల కుంభకోణము ప్రత్యక్షంగా దర్జాగా చేస్తున్నారు చౌరస్తా మీద, నడి చౌరస్తా మీద. దానికి ఏంటంటే అంటే బిహైండ్ ది సీన్ వీళ్ళ పాత మిత్రులు, వీళ్ళ పాత సంబంధాలు, వీళ్ళ పాత కంపెనీలు, వీళ్ళకు ఉన్నటువంటి రిలేషన్స్, ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్నటువంటి పెద్ద స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళ అండదండలు వీళ్ళకి 100% ఉన్నాయి. అది ఏం దాచిపెట్టేది లేదు, దాగేది లేదు. అది చాలా స్పష్టంగా క్లియర్ కనబడుతుంది. అది ఎన్నో ప్రభావాలు పలికిండు మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు. నేను రాగానే అది చేస్తా, ఇది చేస్తా, అందులోకెళ్ళి తీస్తా, ఇంట్లోకెళ్ళి పీక్తా అని చెప్పిండు. పీకుడు కాదు కదా, ఇంకా మొత్తం గవర్నమెంట్ సాఫ్ చేస్తున్నారు. ప్రాపర్టీ, గవర్నమెంట్ ప్రాపర్టీని దగ్గరుండి సాఫ్ చేస్తున్నారు. ఇప్పుడు రంగనాథ్ గారికి నేను సూటి ఒక విషయం అడుగుతున్నా. మీరు పేదోళ్ళ ఇళ్ళు కూలగొట్టినారు, రకరకాలుగా మీరు చేస్తున్నటువంటి వ్యవహారాలు చాలా ఉన్నాయి. అందులో ఎంతవరకు మంచిగా ఉంది, ఎంతవరకు కరెక్ట్గా ఉంది జనాలకు తెలుస్తుంది. మరి దీని విషయంలో ఏంటంటే హైదరాబాద్ ఏం చేస్తున్నారు? హైదరాబాద్కి తెలియదా? హైదరాబాద్కు సోయి లేదా? ఎక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసుకోలేరా? వాళ్ళు తెలుసుకున్నా తీసుకుంటలేరు కదా, తెలుసుకున్నా నోరు మూసుకున్నారా అన్నట్టు లేదా? ఇది హైదరాబాద్ చేస్తలేరని కాదు, హైడ్రాక్ నేను రెస్పెక్టెడ్ హైడ్రాక్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇమ్మీడియట్లీ ఈ న్యూస్ చూసినా సరే స్పందించాలి, యాక్షన్ తీసుకోవాలి, దాన్ని డెమాలిష్ చేయాలి, ప్రాపర్టీని మళ్ళీ రీస్టోర్ చేయాలి గవర్నమెంట్కి వచ్చే విధంగా. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ త్రూ యువర్ మీడియా, ప్లీజ్ కన్సిడర్.